రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్ గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని ఆయన సూచించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై సోమవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అందిస్తున్న పౌర సేవల్ని, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని సీఎం చెప్పారు. రియల్ టైం గవర్నెన్స్ నిర్వహిస్తున్న డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలని, రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని ఆదేశించారు. 25 రకాల వివరాలతో పాటు P4 లాంటి అంశాలను అందులో చేర్చాలని, స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలని సీఎం చెప్పారు. వ్యాక్సినేషన్, ఆధార్, FBMS ఐడి, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డు, స్కాలర్షిప్, పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాల వివరాలకు మాత్రమే ఈ FBMS వ్యవస్థను పరిమితం చేయవద్దని, పౌరులకు చెందిన అన్ని వివరాలను నమోదు చేసేలా ఈ కార్డు ఉండాలన్నారు. సుపరిపాలనలో భాగంగా ఈ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందించడంతో పాటు సులభంగా పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. కొన్ని పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఎదురవుతున్న సవాళ్లు కూడా ఈ వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతాయని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం చెప్పారు. ఒకే కార్డు ద్వారా పౌరులు అన్ని ప్రభుత్వ సేవల్ని, పథకాలను పొందేలా చూడాలి. ఆధార్ సహా అన్ని వివరాలు ఈ ఒక్క కార్డు ద్వారా తెలిసేలా రూపొందించాలి. 2026 జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి జూన్లోగా కార్డులు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు మరింత మెరుగ్గా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సమర్థంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు జారీ చేశారు. సోమవారం సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజామోదం మేరకే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పనులు చేపట్టేలా చూడాలని, అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రామ సభల అనుమతి లేకుండా పనులు చేపట్టవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. నరేగా పనులకు ఇదే నిబంధన వర్తించేలా చూడాలని స్పష్టం చేశారు. ఇక మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమర్థంగా వివిధ అంశాలను ప్రజల ముందు ఉంచాలని సీఎం సూచించారు. ప్రభుత్వ విభాగాలు సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకోవడంతో పాటు సామర్థ్యాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సుపరిపాలన లాంటి మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ద్వారానే ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి సేవలు అందించడం ద్వారానే దీనిని సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పౌర సేవలకు సంబంధించి ప్రతి అంశంలోనూ జవాబుదారీతనం అనేది కీలకమైన అంశంగా పరిగణించాలని సీఎం స్పష్టం చేశారు. దీనికి సంబంధించి 175 నియోజకవర్గాల్లో న్యూ కెపాసిటీ బిల్డింగ్ కూడా జరగాలని అన్నారు. ఇక ప్రజల్లో సానుకూలత పెరిగేలా సూక్ష్మ స్థాయి వరకు విశ్లేషణ జరగాలని అన్నారు. ఇటీవల రాష్ట్రంలో ఉత్పన్నమైన మొక్కజొన్న, కాటన్, అరటి పంటల్లో సమస్యను పరిష్కరించి రైతులకు ధర దక్కేలా చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ శాఖలు ఆర్థికేతర అంశాలను ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేయాలని, తద్వారా ప్రజల్లో సానుకూల ధోరణి పెరిగేందుకు వీలుగా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. నిరంతరం డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. పౌర సేవల్ని అందించడంలో నిర్లక్ష్యంగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఏపీ రాజధానిలో కీలకమైన ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచారు. బేస్మెంట్ నుంచి 2 ఫ్లోర్లు పనులు స్పీడ్గా పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలు భావిస్తున్నాయి. త్వరగా ఎగువ బేస్మెంట్ పనులు చేపడితే వర్షాల వల్ల పనులు నిలిచే అవకాశం ఉండదని చెబుతున్నారు. దీంతో రాత్రింబవళ్లు పనులు చేస్తున్నారు. మొత్తం 5 ఐకానిక్ టవర్లలో ప్రధానమైనది GAD టవర్. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ సహా మొత్తం 47 అంతస్తుల భవనం ఇది. ప్యాకేజీ 1లో 1126 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇందులో ముఖ్యమంత్రి కార్యాలయం టవర్ పైన హెలీప్యాడ్ ను కూడా నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం దీని బేస్మెంట్ చుట్టూ మిగిలిపోయిన బ్యాలెన్స్ కాంక్రీట్ పనులు చేపడుతున్నారు. బేస్మెంట్ పై ఐరన్ బ్యారికేడింగ్ పనులు పూర్తయ్యాయి. నిరంతరాయంగా కాంక్రీట్ పనులు చేస్తే 2-3 నెలల్లో GAD టవర్ పనుల పురోగతి బయటకు కనిపిస్తుందని కాంక్రీట్ సంస్థ అంచనా వేస్తుంది. ఇక సెక్రటరియట్ టవర్ల విషయానికి వస్తే 1-2 టవర్లను ప్యాకేజ్ 2లో భాగంగా 1897 కోట్లతో, 3-4 టవర్లను ప్యాకేజ్ 3లో భాగంగా 1664 కోట్లతో నిర్మించడానికి టెండర్లు పిలిచారు. ఈ భవంతులు 40 అంతస్తుల ఎత్తున నిర్మించాల్సి ఉంటుంది. ఈ 4 టవర్ల పనులు కూడా ఏకకాలంలో మొదలయ్యాయి. కొన్నిటికి టవర్లు 4 వైపులా అదనంగా ఫైలింగ్ పనులు చేయాల్సి ఉండటంతో వాటిని యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. వాటికి సంబంధించిన
కాంక్రీటింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక మిగిలిన టవర్ల బ్యాలెన్స్ పనుల కోసం బ్యారికేడింగ్ పనులు చేపట్టారు. నిరంతరాయంగా ఈ పనులు కొనసాగుతున్నాయి. కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. అన్ని టవర్లను కూడా గతంలోనే రాఫ్ట్ టెక్నాలజీ విధానంలో చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ టెక్నాలజీ వల్ల భూకంపాలను కూడా తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. 5 ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులు ఇదే రీతిన జరిగితే 6 నెలల్లోనే పనుల పురోగతి కనిపిస్తుంది. రాజధాని అమరావతి పనులు ఊపందుకున్నాయి. ఐకానిక్ భవనాల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. జీఐడీ సెక్రటరియట్ టవర్ల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అలాగే జడ్జిలు, ప్రిన్సిపల్ సెక్రటరీ భవనాలు పనులు 3 నెలల్లో కొలిక్కి రానున్నాయి. మంచినీటి పైప్ లైన్ల పనులు వేగం పుంజుకున్నాయి. 2 నెలల కిందటే ఐకానిక్ భవనాల పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన వర్షాలు, మోంతా తుఫాను ప్రభావంతో పనులు నెమ్మదించాయి. ప్రస్తుతం అనుకూల పరిస్థితులు ఉండడంతో పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సోమవారం ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు. తిరుమల కేవలం ఒక ఆలయం కాదని, మన భక్తికి మూలమని, ప్రగాఢ నమ్మకమని పవన్ వివరించారు. గత ప్రభుత్వ హయాంలో అంచనా ప్రకారం 10.97 కోట్ల మంది భక్తులు సందర్శించారని ఆయన తెలిపారు. దాదాపు ప్రతిరోజు 60,000 మంది భక్తులు పవిత్ర మందిరాన్ని సందర్శించారని, సామాన్యుడి దగ్గర నుంచి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తితో సహా అత్యున్నత రాజ్యాంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, క్రీడలు, కళలు, సాహిత్య రంగాల ప్రముఖులు ఎందరో భక్తితో నమస్కరిస్తున్నారని పవన్ తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రతి భక్తుడు మోసపోయాడన్నారు. గత టీటీడీ బోర్డు అధికారులు మన భక్తికి ద్రోహం చేశారని, గత పాలకులు నియమాలను మాత్రమే ఉల్లంఘించలేదని, వారిపై ఉంచిన అందరి నమ్మకాన్ని వమ్ము చేయడమే కాకుండా మన విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేశారని పవన్ తన ట్వీట్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఇప్పుడున్న 26 జిల్లాలకు కొత్తగా మరో 2 అదనంగా చేరనున్నాయి. మార్కాపురం, మదనపల్లె జిల్లాలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. ఉపసంఘం సభ్యులు సోమవారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నివేదికను సమర్పించారు. నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకసిరలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయాలని సూచించారు. పోలవరం ముంపు మండలాలతో తొలుత ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ముఖ్యమంత్రి సూచనలతో ఉపసంఘం వెనక్కి తగ్గింది. ఈ అంశంపై మరోసారి సమావేశమై తగిన నిర్ణయం తీసుకుని ఆయనకు నివేదించనుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా దీనిపై అధ్యయనం చేసిన మంత్రుల బృందం నివేదికను రూపొందించింది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం కొత్తగా ఉమ్మడి చిత్తూరులో ఉన్న మదనపల్లెను, ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురాన్ని జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ఉపసంఘం ప్రతిపాదించింది. మదనపల్లె ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉంది. ఈ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్నది అక్కడి ప్రజల చిరకాల కోరిక. జిల్లా ఏర్పాటు చేస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు కూడా. ఈ మేరకు ఉపసంఘం కూడా 21 మండలాలతో మదనపల్లెను 27వ జిల్లాగా ప్రతిపాదించింది. ఇందులో మదనపల్లె రెవెన్యూ డివిజన్లో 9 మండలాలు, కొత్తగా ఏర్పాటు చేసే పీలేరు డివిజన్లో 12 మండలాలు ఉంటాయి. కొత్త జిల్లా పరిధిలో మదనపల్లె, తంబళ్లపల్లె, పొంగనూరు, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండాలని ప్రతిపాదించారు. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం పెద్ద రెవెన్యూ డివిజన్. ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి ప్రజల దీర్ఘకాలిక డిమాండ్. తాము అధికారంలోకి వస్తే జిల్లాను చేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగానే ఉపసంఘం సిఫార్సు చేసింది. ప్రతిపాదిత మార్కాపురం జిల్లాలో ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండాలని సూచించింది. ఇందులో మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. గిద్దలూరును కొత్త డివిజన్గా ప్రతిపాదించినా ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. కర్నూలులో ఏబీసీ క్యాంపుల్లోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం సాయంత్రం బుధవారపేట సమీపంలోని మెడికల్ కళాశాల వద్ద 34.68 లక్షలతో బీటీ రోడ్ నిర్మాణం, డ్రైన్స్ ను ప్రారంభించి కాంపౌండ్ వాల్ పనులకు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి మంత్రి భరత్ భూమి పూజ చేశారు. 2 దశాబ్దాలుగా రోడ్డు ఇరుకుగా ఉండి ప్రమాదాలు జరిగి పలువురు మరణించారన్నారు. మసీదు కమిటీ వారితో చర్చించి అవసరం మేరకు నిర్మాణాలను తొలగించామన్నారు. నగరంలోని ఏబీసీ క్యాంపులలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని, ఈ విషయం గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. కిడ్స్ వరల్డ్ నుంచి బుధవారపేట వంతెన వరకు రహదారి విస్తరణ పనులు అందరి ఆమోదంతో చేస్తామన్నారు. ఇక కళ్యాణ్ జ్యువెలర్స్ నుంచి బుధవారపేటకు హంద్రీ నదిపై వంతెన నిర్మాణానికి ఆలోచనలు చేస్తున్నామన్నారు. కర్నూలులో నిర్వహించిన జాబ్ మేళాలో 900 మందికి ఉద్యోగాలు వచ్చాయని, డిసెంబర్ 8న కూడా మరో జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఏపీలో పండగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్లో
సివిల్ సప్లై అధికారులతో ఆయన ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేశారు. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారని, రైతులకు ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించగా ఇప్పటికే జిల్లాలో 1,35,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. తేమ శాతంలో ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో యంత్రాలు ఏర్పాటు చేశామని మంత్రి నాదెండ్ల తెలిపారు. తిరుమల పరకామణి చోరీ కేసు విచారణ వేగంగా సాగుతుంది. సోమవారం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సిఐడి అధికారులు ఈ కేసుకు సంబంధించి పలువురిని విచారించారు. పరకామణి చోరీ ఘటన జరిగినప్పుడు తిరుమల విజిలెన్స్ అధికారిగా ఉన్న గిరిధర్తో పాటు కీలక నిందితుడు రవికుమార్ బంధువులుగా భావిస్తున్న చెన్నైకి చెందిన 2 వ్యక్తులు విచారణకు హాజరయ్యారు. అలాగే అప్పటి ఏవీఎస్ఓ పద్మనాభం, విజిలెన్స్, పోలీస్ అధికారుల డ్రైవర్లుగా పనిచేసిన 12 మందిని కూడా సిఐడి అధికారులు విచారించారు. పరకామణి కేసులో ఫిర్యాదుదారు అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణించడంతో తిరుపతిలో విచారణ తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే. సతీష్ కుమార్ మృతికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా అనంతపురం, గుంతకల్లు ప్రాంతాలకు వెళ్లిన సిఐడి డీజీ రవిశంకర్ తిరిగి తిరుపతి చేరుకోవడంతో విచారణ మళ్లీ మొదలైంది. మరోవైపు టీటీడీ పరకామణి కేసులో కీలక నిందితుడిగా ఉన్న రవికుమార్ ఆదాయానికి మించిన ఆస్తులపై తిరుపతి ఏసీబీ అదనపు ఎస్పీ విమలకుమారి నేతృత్వంలో దర్యాప్తు జరుగుతుంది. గతంలో టీటీడీకి దానం చేసిన చెన్నైలోని కోట్లాది రూపాయల ప్లాట్లు, తిరుపతి, చంద్రగిరిలో ఉన్న అపార్ట్మెంట్లు వంటి వాటితో పాటు ఇంకా ఆస్తులు ఎక్కడ ఉన్నాయి అనే కోణంలో ఏసీబీ అధికారులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. పలు నగరాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో ప్లాట్లు, విల్లాలు, ఖరీదైన వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. రవికుమార్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల పేర్ల మీద ఉన్న ఆస్తుల గురించి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలక రికార్డులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2 రోజుల్లో బ్యాంకు ఖాతాలు పరిశీలించి పాస్ పుస్తకాలు, చెక్ బుక్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కాగా రవికుమార్ ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగుతున్న సిఐడి అధికారులు కూడా తాజాగా బ్యాంకులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. కొడంగల్ ప్రాంతానికి అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకురావడంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ నోయిడాగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా లగచర్ల పారిశ్రామిక వాడను తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించారు. పరిశ్రమల ఏర్పాటుకు లగచర్లలో భూసేకరణ చేస్తే కొంతమంది కుట్రలు చేసి అమాయక రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేయించారని, దాంతో వారు అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్నారని గుర్తు చేశారు. తాము భూ నిర్వాసితులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామని, దాంతో లగచర్ల, హకింపేట, పోలేపల్లిలో 3,000 నుంచి 4,000 ఎకరాల భూములను రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారని తెలిపారు. ఇక సున్నం గనులు కొడంగల్ నియోజకవర్గంలో ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు కర్ణాటకలో ఉన్నాయని, త్వరలో ఇక్కడే సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సీఎం వెల్లడించారు. కొడంగల్ శివారు ఎన్కేపల్లి వద్ద హరే కృష్ణ సంస్థ అక్షయ పాత్ర ఆధ్వర్యంలో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ కిచెన్ భవన నిర్మాణ పనులకు మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి తదితరులతో కలిసి సీఎం రేవంత్ సోమవారం భూమి పూజ నిర్వహించారు. అల్పాహారం తయారీకి హరే కృష్ణ మిషన్ నిర్వహిస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలో 103 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కొడంగల్ ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రణాళికను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. అక్షయ పాత్ర ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలలో 28,000 మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఏ విద్యార్థి ఆకలితో ఇబ్బంది పడకుండా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టామని, దీనికోసమే సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు తెలిపారు. ఫలితంగా ఈ ఏడాదే ప్రభుత్వ పాఠశాలలో 5,000 మంది విద్యార్థులు పెరిగారని వివరించారు. మరోవైపు త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 3-4 రోజుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని, గ్రామీణాభివృద్ధికి సహకరించే వారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందడమే కాకుండా ప్రతి గ్రామంలో అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు ఉండేలా కృషి చేసే వారిని ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. అనంతరం నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాలకు 300 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును సీఎం అందజేశారు. తెలంగాణ గ్రామాల్లో ఎన్నికల హడావుడికి వేలైంది. అధికారికంగా పార్టీలు లేకపోయినా పల్లెల్లో రంగురంగుల జెండాలు, ఫ్లెక్సీలతో ప్రచారానికి రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ముందస్తు ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల వారీగా కలెక్టర్లు, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ ప్రచురించారు. ఇక పూర్తి సమాచారంతో గెజిట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం సమర్పించింది. వాటి ఆధారంగా రిజర్వేషన్లను సూచిస్తూ ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ను సిద్ధం చేయనుంది. ఈ మేరకు
ఆయా విభాగాలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. ఈ ప్రక్రియను పూర్తి చేసి ఈ నెల 26న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను ఎస్ఈసీ విడుదల చేయనున్నట్లు తెలిసింది. అదే జరిగితే బుధవారం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు ఇటీవల సమావేశమై సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి 3 దశల్లో ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఆయా మండలాల పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి ఏ దశలో ఎక్కడ ఎన్నికలు నిర్వహించాలన్న కార్యాచరణను కూడా ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యుల తొలి దశ పోలింగ్ డిసెంబర్ 11న, రెండో దశ 15న, మూడో దశ 19న చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో దశ ఎన్నికలకు ఆయా తేదీలను బట్టి ఎక్కడెక్కడ రిటర్నింగ్ అధికారులు ఆయా స్థానాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. వంకాయ పుచ్చు ముఖం వేసుకుని ప్రజల్లోకి ఎలా వెళ్తారంటూ తనపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేశారని, ఇంకోసారి తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేస్తదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా హెచ్చరించారు. తండ్రి వయసు వారిని ఇప్పటికీ గౌరవిస్తున్నానని, లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. 2 రోజుల జాగృతి జనం బాటలో భాగంగా రెండో రోజు సోమవారం ఆమె వనపర్తిలో పర్యటించారు. కృష్ణానది పరివాహక ప్రాంతం వనపర్తి, పెంబేర్లలో నిరంజన్ రెడ్డి అంగడి స్థలాలను కబ్జా చేసి 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారని కవిత ఆరోపించారు. 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కొక్కరు 3 ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారని ధ్వజమెత్తారు. వనపర్తిలో నిరంజన్ రెడ్డి చేసిన అవినీతిని మాజీ మంత్రి హరీష్ రావు కప్పిపుచ్చారని ఆరోపించారు. అవినీతి విషయాన్ని పెద్దసారు దృష్టికి తీసుకెళ్లకుండా వెనకేసుకొచ్చారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరంజన్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హరీష్ రావుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నందుకే నిరంజన్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని, దానికి ప్రధాన కారణం నిరంజన్ రెడ్డేనని అన్నారు. వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పట్ల కాకాని వాడిన భాషను నిరసిస్తూ పొదలకూరులో టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. శాంతి భద్రతలకు భంగం కలిగేలా గ్రామాల్లోని టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతూ మాట్లాడుతున్న కాకానిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. తమ నేత సోమిరెడ్డిని ఒరై తురై అంటూ సభ్య సమాజం తలదించుకునేలా వ్యక్తిగత దూషణలతో తూలనాడుతూ కాకాని మాట్లాడటం అతని సంస్కారహీనతకు అద్దం పడుతుందని పిఎస్సిఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు ఆరోపించారు. మాకు మాట్లాడటం వచ్చని, అలా మాట్లాడేందుకు తమకు సంస్కారం అడ్డొస్తుందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ నాయకులు తట్టుకోలేరని, గ్రామాలు విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుందని, తమ పార్టీ నాయకులను రెచ్చగొట్టేలా గ్రామాల్లో 2 పార్టీల మధ్య తగువులు పెట్టి శాంతి భద్రతకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని మస్తాన్ బాబు అన్నారు. సంస్కారం లేని చదువు ఎందుకు పనికిరాదన్న విషయం గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు. జగన్ హయాంలో కొనసాగించిన వాలంటరీ వ్యవస్థపై సొంత పార్టీలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడవలూరులో మండలంలో జరిగిన కోటి సంతకాల కార్యక్రమంలో ఆయన వాలంటరీ వ్యవస్థ సరైంది కాదని వ్యాఖ్యానించారు. వాలంటరీ వ్యవస్థపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని, దీన్ని రద్దు చేసి కార్యకర్తలకు అప్పగించాలన్నారు. జగన్మోహన్ రెడ్డికి తాము ఇదే విషయంపై సలహా ఇస్తున్నామని, కార్యకర్తలే పార్టీకి వెన్నెముకని, అలాంటి వారిని కాదని వాలంటీర్లను నమ్ముకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు నష్టపోవడంతో పాటు అప్పుల పాలయ్యారని ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. సచివాలయాల ఉద్యోగస్తులు ఉన్నారంటే అది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పుణ్యమని, ఎన్నికల సమయంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది 20,000కి అమ్ముడు పోయారని, వారే పార్టీకి ద్రోహం చేశారని ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలంతా జగన్ను కలిసి వాలంటరీ వ్యవస్థ వద్దని చెబుతున్నామన్నారు. అలా అయితే 30 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ఉంటుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం నల్లమల లోతట్టు ప్రాంతాల్లోని ఆదివాసులకు బౌరాపురం, చెంచుపెంటలోని కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. ఇక అమ్రాబాద్ నల్లమల లోతట్టు అడవి ప్రాంతం బరాపూర్స్ పెంటలో దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోరాటం చేసి తమ ఆత్మ బలిదానాన్ని చేసిన గిరిజన ముద్దుబిడ్డ బిర్సా ముండా జయంతి ఉత్సవాలను నల్లమల్ల ప్రాంతంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గిరిజనులకు పెద్దపీట వేశారని, ఈ దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతిని
గిరిజన మహిళను చేసిన ఘనత చరిత్ర బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రత్యేకంగా గృహాలను నిర్మించింది అని, వాటికి సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి పోతుగంటి రాములు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గిరిజన మోర్చా నాయకులు ఉన్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ రూపంలో సీఎం రేవంత్ రెడ్డికి లంకెబిందెలు దొరికాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న 22 పారిశ్రామిక వాడలకు చెందిన 9,292 ఎకరాల భూములను ఇక నుంచి మల్టీ యూజ్ జోనల్ గా కన్వర్షన్ చేస్తూ ప్రభుత్వం జీవో 27ను జారీ చేయడం ల్యాండ్ లూటింగ్ పాలసీ అని మండిపడ్డారు. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో రోడ్లు, డ్రైనేజ్ వంటి మౌలిక వసతులకు 30% పోగా మిగిలిన 6,510 ఎకరాలను గజాల చొప్పున విక్రయిస్తే 6,29,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి రాబడి వస్తుందన్నారు. ఇక విలువైన భూములను సబ్ రిజిస్టర్ ఆఫీస్ విలువలో 30%కే మల్టీ యూజ్ జోనల్ గా మార్చుకునే వెసులుబాటు కల్పించడం ద్వారా రేవంత్ సర్కార్ అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతుందని ఆరోపించారు. ఈ పాలసీతో వచ్చే రాబడితో రాష్ట్రానికి ఉన్న అప్పులు అన్నిటినీ తీర్చవచ్చన్నారు. నిర్మాణాలు చేపడితే అంతకు రెట్టింపు లాభం ఉంటుందని మహేష్ రెడ్డి చెప్పారు. ఇక రేవంత్ తను లక్షల కోటీశ్వరుడు కావాలనే స్వార్థంతోనే, మంత్రులు తాము వేల కోటీశ్వర్లు కావాలనే స్వార్థంతోనే పాలసీని ఆదరాబాదరాగా అమలు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాలసీని అమలు చేయడానికి వీలు లేదన్నారు. ఇక అసెంబ్లీలో చర్చించిన తర్వాతే పారిశ్రామిక పాలసీని అమలు చేయాలని, అప్పటి వరకు పెండింగ్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్ట్ పాలసీని మంత్రులకు సర్క్యులేట్ చేసి వారు చదివాక మళ్లీ వెనక్కి తీసుకున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి ఎంత పకడ్బందీగా 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపినట్లు స్పష్టమవుతుందని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు చెరో 50,000 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు 30,000 కోట్లు ముట్టనున్నట్లు ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన సీఎం కుర్చీని కాపాడుకునేందుకు ఈ భారీ ల్యాండ్ స్కామ్ కు తెరతీసి గాంధీ కుటుంబానికి లక్షల కోట్ల ముడుపులు ఇవ్వనున్నారన్నారు. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు జరిగే పంచమి తీర్థం రోజు లక్షలాది మంది భక్తులు పుష్కరిణిలో మంగళ స్నానాలు ఆచరించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ, పోలీస్ విభాగాలు పటిష్టమైన ఏర్పాట్లు చేశాయి. 2,000 మందితో పటిష్టమైన భద్రతతో పాటు పుష్కరిణి చుట్టుపక్కల ప్రాంతాలు, మాడవీధులు, హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. హోల్డింగ్ పాయింట్స్ వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 200 సీసీ కెమెరాలు, 9 డ్రోన్లను కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేసి లైవ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈసారి ఈ ఉత్సవాలకు ఎస్డీఆర్ఎఫ్ మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ప్రత్యేక పోలీస్ బలగాలను కూడా వినియోగించనున్నారు. తిరుచానూరు పుష్కరిణి నుంచి కిలోమీటర్ల దూరం నుంచి నడిచి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి నుండి తిరుచానూరుకు వెళ్లే ద్విచక్ర వాహనాలు శిల్పారామం వద్ద పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్లలో వచ్చేవారు తమ వాహనాలు మ్యాంగో మార్కెట్ యార్డ్ పార్కింగ్ ప్రాంతాన్ని వినియోగించాల్సి ఉంటుంది. తిరుమాడ వీధులు, పుష్కరిణి చుట్టుపక్కల బారికేడ్లను ఏర్పాటు చేశారు. పుష్కరిణిలో పంచమి తీర్థం సమయంలో మాత్రమే పుష్కరిణిలో భక్తులను అనుమతించనున్నారు. పంచమి తీర్థం జరిగే క్షణాల్లోనే కాకుండా రోజు మొత్తం పవిత్ర స్నానాలు చేయవచ్చని తెలియజేస్తున్నారు. పూల అలంకరణలు, విద్యుత్ అలంకరణలు భక్తులను అలరించనున్నాయి. మరోవైపు టీటీడీ భక్తులకు ఆహార ఏర్పాట్లను పటిష్టంగా చేసింది. ప్రైవేట్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ యాజమాన్యాలు మాత్రం నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు బస్సులు నడుపుతున్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో కంటి తుడుపు చర్యగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యంపై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. బస్సులో నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ట్రావెల్స్ బస్సుల్లో మహిళా ప్రయాణికులకు కనీస భద్రత కూడా ఉండడం లేదని కొంతమంది ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రకాశం జిల్లా కొండేపి నుండి హైదరాబాద్ నడుపుతున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో పోలీసులు తనిఖీలు చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయాణికుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై కొండేపి ఎస్ఐ ప్రేమ్ కుమార్ శ్రీకృష్ణ ట్రావెల్స్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ప్రేమ్ కుమార్ హెచ్చరించారు. వేలాది మంది అమాయకుల నుండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటూ మోసం చేసి కోట్ల రూపాయలను వసూలు చేసి మోసం చేశారంటూ ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్, వికారాబాద్ వేర్వేరు జిల్లాలకు చెందిన వేల మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి నమ్మించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం
కుర్మల్గూడ ఇందిరానగర్కు చెందిన కల్లెం అంజయ్య, సునీల్ మరికొంతమంది వ్యక్తులు కలిసి ఒక్కొక్కరి వద్ద 6,000 నుండి సుమారు 50,000, 60,000 వరకు ఆన్లైన్ నగదు రూపంలో తీసుకున్నారని బాధితులు ఆరోపించారు. 3 ఏళ్ల నుండి తమను వారి చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఒత్తిడి తేవడంతో కొందరికి ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఇచ్చారని తెలిపారు. ఇళ్ల గురించి అడిగితే కలెక్టర్ వద్దకు వెళ్దామని, తమ వెంట పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారంటూ కాలం గడుపుతున్నారని పేర్కొన్నారు. ఇల్లు ఇస్తామని డబ్బులు తీసుకున్న వీడియోలు, ఆడియోలు, డబుల్ ఇండ్లు ఇచ్చినట్లు తయారు చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను పోలీసులకు బాధితులు అందజేశారు. తమను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదిభట్ల పోలీసులను కోరారు. ఆమెకు ఇదివరకే పెళ్లైంది, ఓ కుమార్తె కూడా ఉంది. కానీ ఆ విషయాన్ని దాచి మ్యారేజ్ బ్యూరో ద్వారా ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. 2 రోజులకే విషయం బయటపడటంతో బంగారం, నగదుతో పరారైంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా సోమవారం బయటకు వచ్చింది. బాధితుడు పోలీసుల కథనం ప్రకారం చౌటపల్లి గ్రామానికి చెందిన 31 ఏళ్ల మట్టపల్లి దేవేందర్రావు అనే వ్యక్తి వ్యవసాయదారుడు. ఆయన పెళ్లి సంబంధాల కోసం వరంగల్లో మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కోడిపెల్లి అరుణ, రామారావు దంపతులను సంప్రదించారు. వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిమిష కవి ఇందిరా ప్రొఫైల్ చూపించారు. ఆమె నచ్చడంతో మ్యారేజ్ బ్యూరో ద్వారా సంప్రదింపులు జరిపారు. గత నెల 24న వరంగల్ మామునూరులోని ఓ ఫంక్షన్ హాల్లో 4 లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి సమయంలో ఇందిరా తల్లి తప్ప ఆమె తరపు బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులెవరూ హాజరు కాలేదు. దేవేంద్రరావు పెళ్లి సందర్భంగా ఇందిరకు 8.5 తులాల బంగారు ఆభరణాలు పెట్టారు. పెళ్లైన 2 రోజులకే ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో దేవేందర్ ఆమె ఫోన్ను చెక్ చేశారు. ఆమెకు అప్పటికే పెళ్లై కుమార్తె కూడా ఉందని గుర్తించారు. దీనిపై ఇందిరను నిలదీగా పెళ్లి జరిగిన మాట వాస్తవమేనని, కానీ విడాకులు తీసుకున్నారని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తెల్లారేసరికల్లా ఇందిర ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లిపోయింది. పరువు పోతుందని దేవేంద్రరావు ఈ విషయం బయటకు చెప్పుకోలేదు. చివరికి సోమవారం ఇందిర, ఆమె తల్లి లక్ష్మి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందిర గతంలోనూ ఇలా ఒకరిద్దరిని మోసం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయని, దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ ప్రవీణ్ చెప్పారు. స్పామ్ కాల్స్ కు సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఫోన్ కు వచ్చే స్పామ్ కాల్స్, మెసేజ్లను బ్లాక్ చేస్తే సరిపోదని తప్పనిసరిగా DND యాప్ నుంచి రిపోర్ట్ చేసి తీరాలని సోమవారం ప్రకటనలో స్పష్టం చేసింది. సబ్స్క్రైబర్లు ఇచ్చిన ఫిర్యాదుల ద్వారా ఇప్పటి వరకు సుమారు 21 లక్షల మొబైల్ నెంబర్లను నిషేధం విధించామని, ఈ ఫిర్యాదులన్నీ DND యాప్ నుంచే వచ్చాయని తెలిపారు. అప్పుడే తాము కూడా చర్యలు తీసుకుంటామని వివరించారు. కేవలం మొబైల్స్ లో సదరు స్పామ్ కాల్స్, మెసేజ్లను బ్లాక్ చేస్తే పరిష్కారం ఉండదని, DND ద్వారా ఫిర్యాదు చేయడంతోనే ఆయా నెంబర్లను గుర్తించి శాశ్వతంగా నిషేధించడానికి వీలుంటుందని ట్రాయ్ తెలిపింది. కాబట్టి యూజర్లు DND యాప్ నుంచి స్పామ్ కాల్స్, SMS ల గురించి ఫిర్యాదు ఇవ్వాలని ట్రాయ్ సబ్స్క్రైబర్లను కోరింది. వ్యక్తిగతంగా తమ మొబైల్స్ లో నెంబర్లను బ్లాక్ చేసి ఊరుకోవద్దని అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. యూజర్లు DND యాప్ లో నెంబర్ను రిజిస్టర్ చేసుకోవాలని, ఆ తర్వాత కాల్ లాగ్ లో స్పామ్ కాల్స్, మెసేజ్లను ఎంచుకొని 1909 కి రిపోర్ట్ చేయాలని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ వస్తుందని, ఇది భవిష్యత్తులో ఫిర్యాదు స్టేటస్ చూసుకునేందుకు ఉపయోగపడుతుందని సంచార్ సాధి వెబ్సైట్ నుంచి కూడా ఫిర్యాదు చేయవచ్చని ట్రాయ్ పేర్కొంది. మొన్న న్యూఢిల్లీ, నిన్న బీహార్లో వరుస ఘన విజయాలను సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్పై దృష్టి సారిస్తుంది. మిషన్ బెంగాల్కు సమగ్ర వ్యూహం రూపొందిస్తుంది. 160+ సీట్ల లక్ష్యంగా బెంగాల్ కంచుకోటను సొంతం చేసుకోవడమే ఈ ప్లాన్ లక్ష్యం. ఇందుకోసం సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, అనువంశ రాజకీయాలు, క్షీణిస్తున్న శాంతి భద్రతలను ఎండగట్టడం ద్వారా సీట్లు, ఓట్ షేర్ పెంచుకునేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు పార్టీ విశ్వసనీయ వర్గాలు సమాచారం. బెంగాల్ జనాభాలో సుమారు 30% ముస్లింలు ఉన్నారు. అయితే 30 నుంచి 40 సీట్లలోనే ముస్లింలు గణనీయంగా ఉన్నారు. ఇక్కడి నుంచే తృణమూల్కు పెద్ద సంఖ్యలో ఓట్లు పడుతున్నాయి. అయితే ఈ ప్రభావం ఓవరాల్ గెలుపు సీట్లపై పెద్దగా ఉండదని బీజేపీ యోచనగా ఉంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల్లో పోలరైజేషన్తో హిందూ ఓటర్లను తమ వైపు తీసుకోవచ్చని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది. ముస్లింలను సంతృప్తి పరచడం వంటి ఆరోపణలతో టీఎంసీని ఇరుకున పెట్టాలని వ్యూహరచన చేస్తోంది. అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాలుగా వేచి చూస్తున్న రామాలయం ధ్వజారోహణం మంగళవారం జరగనుంది. ధ్వజారోహణం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ఆలయం పూర్తయిందని ప్రపంచానికి చాటి చెప్పే కార్యక్రమమని శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు మిశ్రా తెలిపారు. ఇప్పుడు రాముడితో పాటు హనుమాన్, సీత సహా ఆయన కుటుంబం సైతం మొదటి అంతస్తులో ప్రతిష్టాపన జరుగుతున్నట్లు వివరించారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథుల్లో VIPలు మాత్రమే ఉండరని, వివిధ వర్గాలకు చెందిన భక్తులు ఉంటారని చెప్పారు. ఇప్పటి వరకు
ఆహ్వానించని వారిని, ముఖ్యంగా రాముడికి సాయం అందించిన వర్గాలకు సంబంధించిన వారిని పిలుస్తున్నట్లు పేర్కొన్నారు. 2025 డిసెంబర్ నాటికి ఆలయం మినహా మిగిలిన నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయోధ్య రామ్ లల్లా ఆలయ 191 అడుగుల శిఖరం పైన ప్రతిష్ఠించిన కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఎగరవేయనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. రామ్ లల్లా ఆలయంపై ఎగరనున్న కాషాయ ధ్వజం త్రిభుజాకారంలో ఉండనుంది. ఈ జెండాపై రాముడి తేజస్సు, శౌర్యం సూచించేలా సూర్యుడు, కోవిదర చెట్టు, ఓం చిహ్నాలు ఉండనున్నాయని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. గౌరవం, ఐక్యతను కాషాయ రంగు ప్రతిబింబించనున్నట్లు వెల్లడించింది. ఈ వేడుక కోసం సుమారు 100 టన్నుల రకాల పువ్వులతో ఆలయాన్ని, నగరంలోని మార్గాలను అలంకరించారు. దాదాపు 7,000 మంది ప్రత్యేక అతిథులు ఈ అపూర్వ ఘట్టానికి హాజరవుతారని రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకోగా భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. సుప్రీంకోర్టు సోమవారం కేంద్రం, ఎలక్షన్ కమిషన్ సహా పలు రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. రాజకీయ పార్టీలు 2,000 కంటే తక్కువ మొత్తంలోని నగదు విరాళాలను లెక్కాపత్రం లేకుండా స్వీకరించడానికి అనుమతించే ఐటీ చట్టంలోని నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ప్రతిస్పందించాలని కోరింది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల విషయంలో పారదర్శకత లేకపోతే అది ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛను దెబ్బతీస్తుందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. విరాళాలు ఇచ్చే దాతలు, వారి ఉద్దేశాలు ఓటర్లకు తెలియాలని, ఇలా జరగకపోతే వ్యక్తులు ఓటు వేసే విషయంలో హేతుబద్ధమైన, తెలివైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు, రాజకీయ పార్టీని నమోదు చేయడానికి, ఎన్నికల చిహ్నాన్ని కేటాయించడానికి ఏ రాజకీయ పార్టీ నగదు రూపంలో విరాళాలు స్వీకరించకుండా షరతులు విధించాలని, ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ కు కూడా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దీనితో 4 వారాల తర్వాత దీనిని విచారణ చేస్తామని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు, దీనిపై ప్రతిస్పందించాలని కోరుతూ ఎన్నికల సంఘం, కేంద్రం, బీజేపీ, కాంగ్రెస్ లాంటి అనేక పార్టీలకు నోటీసులు జారీ చేసింది.